కరెక్ట్ లొకేషన్ అన్న అది వాళ్ళు పెట్టింది కూడా కరెక్ట్. అది చూడలేదు, నువ్వు వాట్సాప్లో పంపించినావు కదా, దానిపైన వచ్చింది అన్న. మరి 210 వేసా అన్న. అన్న మాకు అది సేమ్ ఇన్వే చేస్తారు అన్న. నేను ఇది బుకింగ్ది పార్సల్ది వేరే ఉంటుంది అన్న. నిజమే కానీ మాకు అక్కడనే చెప్పిన అన్న, మాకు ఇలా 50 రూపాయలు ఏదైతుందో అది అట్లనే ఫోన్పే చేసింది చూపేయండి అన్న. లేదన్న అన్న, అది పార్సల్ అన్న, ప్లీజ్ అట్లా చేయకండి. అట్లా ఏం చేయరన్న కంపెనీ అసలు అన్న. నేను అక్కడ వేసేటప్పుడే చూపిస్తున్నా, ఆగండి అన్న. ఆయన కాల్ చేసి ఆగండి ఆగండి అన్న, ఎక్స్ట్రా అవుతుంది పైసలు. మీరు ఇట్లా చేయదు, ఒక్క నిమిషం ఆగండి. మీరు ఆయన కాల్ చేస్తాను, నేను ఆగండి. ఆయన కాల్ చేసిన అంతే అన్న, మా దగ్గర ఏం ఉండదు ఇష్టం. చేయండి మీరు. అరే ఆగండి అన్న, మీరు ఇటువంటి కథలు చేయొద్దు. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. నేను అక్కడనే అడిగినా అన్న, అట్లా అంటే లేకుంటే నేను వేసుకోరాకుంటే అని చెప్తాగా. ఇంత కాదు ఇంత అంటే అది మాట వేరు, ఇయ్యనే అంటే ఏం చేయాలని ఉండదన్న అట్లా ఆప్షన్. ఆగండి ఒక్క నిమిషం. మాకు డబ్బులు వస్తాయి ఇక్కడ. ఆయన ఎవరు బుక్ చేసిండ్రో ఆయన నంబర్ ఇవ్వండి కొంచెం. నాకు లేదన్న, మాకు నేను కేక్ పెట్టానన్నా, మీరు ఇట్లా సతాయించకండి. అరే అన్నా, ఫాల్తూ ఇట్లా ఏం మనిషివా నువ్వు? చూసిండ్రా కస్టమర్లు ఇట్లా ఉంటారు ఫాల్తూ వాళ్ళు. వీడియో పెడతా ఇట్లా చూడండి. వాడు అక్కడ ఇచ్చిండు ఆయన 50 రూపీస్ ఎక్స్ట్రా అడిగినా, నేను ఇస్తా అని అయితే చెప్పిండు. కస్టమర్లు ఇట్లా ఉంటారు చూడండి. డైరెక్ట్లీ వీడియో తీసినా నేను కదా. 50 రూపాయలు